హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే కుర్మూర్తి జాతరకి వెళ్తున్నాము. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ జాతరకి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకు అనంటే మా మమ్మీ వాళ్ళు దాసంగం పెడతారనమాట ప్రతి ఇయర్. మేము సపరేట్ గా వెళ్లకుండా అందరం కలిసి వెళ్తే బాగుంటది అని మా మమ్మీ వాళ్ళతోనే వెళ్తాము. జాతరకి వెళ్లే రోడ్ లో ఖచ్చితంగా ఒడ్లు ఆరబోసి ఉంటాయి. అక్కడే పొలం ఉన్న వాళ్ళు రోడ్డు మీదే ఆరడానికి వేస్తారు. మార్నింగ్ మేమైతే స్టార్ట్ అయ్యాం గానీ మా టెన్షన్ అంతా ఎంత పబ్లిక్ ఉంటారో ఏంటో అని. జాతరకి దగ్గర వచ్చామంటే అన్ని కొండలే కనిపిస్తాయి. చిన్నప్పుడు నేనైతే ఈ కొండల్ని చూసి జాతరకు వచ్చేసాంలే అని అనుకునేదాన్ని. గుడి పక్కనే పెడతారనమాట దాసంగము. ఇక్కడే మనకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని కుండలు ఉన్నాయి. కుండలోనే పెట్టాలి కాబట్టి మా మమ్మీ వెళ్ళి తీసుకుంటుంది కుండల్ని. దాసంగం పెట్టేది మా అత్తయ్య వాళ్ళ సైడ్ లేదు, కానీ మా మమ్మీ వాళ్ళ సైడ్ ఉంది. అన్నంకి ఇంకా పచ్చి పులుసుకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇంటి నుంచే తెచ్చుకోవాలి మనము. మమ్మీ అన్ని తెచ్చుకుంది. సో రైస్ అయితే పెట్టేసింది, పచ్చి పులుసు కూడా రెడీ చేసుకుంది. ఇలా రైస్ పెట్టి పచ్చి పులుసు పెట్టి పెడతారనమాట. ఇక్కడే కొందరు ఉంటారు, వాళ్ళని పిలిచి దేవుడికి నైవేద్యంగా పెడుతున్నట్టు చూపించాలన్నమాట. ఇక్కడ బొట్లు పెడుతుంది కదా తనే అన్నమాట. అన్ని ఇక్కడ బొట్లు పెట్టి దేవుడికి ఎలా చేయాలి ఏంటని తనే చెప్పేస్తుంది. దాసంగం పెట్టేసిన తర్వాత అందరూ మొక్కాలన్నమాట. మొక్కిన తర్వాత ఎవరైతే పెట్టారో వాళ్ళు తినాలి కొంచెం. మా మమ్మీ అయితే ఇప్పుడు మొక్కుతుంది. మా మమ్మీ తర్వాత మేము అందరం వెళ్ళి మొక్కామన్నమాట. మొక్కుతున్నప్పుడు ఇలా గోవిందనామాలు చదువుతారు. మొక్కిన తర్వాత అందరూ కొంచెం కొంచెం తినాలి ఖచ్చితంగా. సో అలా అని తిన్నాం మేము అక్కడే కొంచెం తీసుకొని. మిగతాదంతా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత తింటాము. తినిన తర్వాత కొంచెం అలాగే ఇంటికి తీసుకెళ్ళాలి. దర్శనానికి అయితే లైన్లో అయితే చాలా టైం అవుతుందని చెప్పి మేము దర్శనం టికెట్ తీసుకున్నాము. ఇంకా గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కడమే. ఎక్కేటప్పుడు చుక్కలు కనిపించాయి. మామూలు డేస్లో అయితే అంత నడవం కదా, ఇక్కడ వెళ్ళాలన్నా కార్లో వెళ్తాం లేదా స్కూటీలో వెళ్తాం కాబట్టి నాకు చాలా ఆయాసమైంది అన్ని స్టెప్స్ నడిచే వరకే. దేవుడు అనుకుంటాడేమో మామూలుగా ఎలాగో నడవరు, కనీసం నా దగ్గరకు వచ్చేటప్పుడన్నా అంత కష్టపడి రండి అని. టికెట్ తీసుకొని వచ్చాం కాబట్టి ఫ్రీగా వచ్చాము. ఇక్కడ కొట్టిన కొబ్బరికాయలన్నీ ఇలా ఆరబోసారు చూడండి. ఈ ఎండబెట్టిన కొబ్బరితో ఆయిల్ చేస్తారేమో. అసలు చుట్టుపక్కల అన్ని కొండలే. భలే ఉంది వ్యూ అసలు పైనుంచి. యాక్చువల్లీ మాతో తన్వి మను లేరు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పెద్దాడితో దర్శనం చేసుకొని కిందికి వెళ్ళారు. అందుకే కొంచెం ప్రశాంతంగా ఎక్కాము. ఆల్మోస్ట్ టెంపుల్ కి దగ్గర వచ్చాము. అసలు పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. మార్నింగ్ ఎంత ఉన్నారంటే అసలు ఈవినింగ్ ఎంత ఉంటారో ఊహించుకోండి. దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. బయటికి వచ్చేసాము. బయటికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ అమ్మవారి దేవస్థానం ఉంటుంది, అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి. అక్కడికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనము ఉద్దాలకు రావాలి. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకి ఉద్దాలంటే ఏంటి అని అనుకుంటారు. అవేంటో కాదు, దేవుడివి చెప్పులతో కొడతారనమాట. దానివల్ల ఏమైనా అష్టదరిద్రాలు ఉంటే వెళ్ళిపోతాయని. ఇవన్నమాట దేవుడి చెప్పులు, దీనితో కొడతారు అందరినీ. వెళ్ళేటప్పుడు మేమైతే భయంగానే వెళ్ళాము, ఎందుకంటే గట్టిగా తగులుతుంది దెబ్బ. లేడీస్కి కొంచెం మెల్లగానే కొడతారు, కానీ జెంట్స్కి అయితే మస్తు తగులుతుంది దెబ్బ. పాపం మా ఆయనకు గట్టిగా తగిలింది, కానీ అలా కొట్టించుకుంటే చాలా మంచిది. అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఇంకా కిందికి వెళ్ళడమే. పైన అన్ని గుళ్ళల్లో దర్శనాలు అయిపోయాయి. మేము ఎక్కేటప్పుడు పబ్లిక్ లేరు, కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా పెద్ద క్యూ ఉంది. అక్కడ నుంచి ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్ తీసుకొని గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. గేమ్స్ అంటే జాతరలోకి వెళ్తున్నాము. జాతర మొత్తంలో ఒకటే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. దాంతో నా ఫోన్, నా పర్స్ అన్నీ గట్టిగా పట్టుకొని వెళ్ళాను అనమాట. జాతర మొత్తం అట్లనే తిరిగాను. చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళము, ఇప్పుడు తన్వి వాళ్ళు ఆడుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కాలన్నా ఏం ఎక్కుతాంలే అని అనిపిస్తుంది. మరి తన్వి మనైతే ఫస్ట్ కార్ ఎక్కారు. ఇంకా అదైపోయింది. దాని తర్వాత ఈ జంపింగ్ బాల్స్ అని చెప్పి ఇందులోకి ఎక్కారు. ఇందులో నుంచి అస్సలు రావట్లేదు, వాళ్ళు అందులోనే ఆడుకుంటారంట. సర్లే మీరు ఆడుకోండి, మేము కూడా వెళ్ళి ఆడుకుంటామని చెప్పి అక్కడ నుంచి నేను మా తమ్ముడు వచ్చేసాము. బ్రేక్ డాన్స్ నాకు చాలా ఇష్టం అనమాట. సో టికెట్ తీసుకొని వెళ్ళిపోయాను లోపలికి. కూర్చున్నాను. అసలు వ్యూ అయితే మామూలుగా లేదు. చూస్తున్నారు కదా, అన్ని గేమ్స్ కనిపిస్తున్నాయి. టెంపుల్ చూస్తున్నారా, అసలు మనకి టెంపులే కనిపించదు అనమాట. అక్కడ లోపలికి ఉంటుంది. అది ఆడేసి కిందికి వచ్చాము. వీళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారు అప్పటికే. మీరే తింటారా నాన్న నాకు అని చెప్పి మా మమ్మీ తీసుకో అనింది. ఇంకా సర్లే అని చెప్పి నేను ఒక ఐస్ క్రీమ్ చల్లగా తీసుకున్నాను. ఎండ మండిపోతుంది. మెల్లిగా అది తింటూ బ్యాంగిల్స్ తీసుకుందామని వెళ్ళిపోయాము.
ఇవన్నీ చూసాక తన్వి మను మమ్మీ నాకు బొమ్మలు కావాలి అని అడిగారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ నేను ఇప్పిస్తా పదా అని చెప్పి తీసుకెళ్లి బొమ్మలు ఇప్పించేసింది. జాతరలో ఇంపార్టెంట్ గాజులు అనమాట. తన్వి మనకు తీసుకున్నాను ఈ గాజులు. ఇంకా మా కోసం కొన్ని గాజులు తీసుకున్నాము. ఇంకా బొమ్మలు తీసుకోవడమే లేట్ అనమాట. ఓపెన్ చేసి ఆడడం కూడా స్టార్ట్ చేసేసారు వీళ్ళు. సో వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే బాయ్.